శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి. మాస్టర్ గారు జ్యోతిశాస్త్రము, అస్ట్రాలజీ, జ్యోతిశాస్త్రము అనేటువంటి చాప్టర్లోకి మనం వెళ్తూ ఉన్నామండి. పున్నయ్య శాస్త్రి గారు అంటూ ఉన్నారు, మాస్టర్ గారు జ్యోతిశాస్త్ర పారంగతులు. వీరు పూజ్యులకు తమ తండ్రి గారి వద్దనే జ్యోతిశాస్త్రమును అధ్యయనము గావించిరి. వీరును వీరి సోదరులు శ్రీ వేదవ్యాస గారును జ్యోతిశాస్త్రాంశములపై చర్చించుకుంటేండివారట. వీరిరువురును బెజవాడ నుండి గుంటూరు వచ్చి చదువుకొనుట జరిగింది. ఒకానొక సందర్భంలోటి వారం రోజుల పాటు వీళ్ళిద్దరూ మంచినీరు మాత్రమే ఆహారంటండి. వీళ్ళకి మంచినీళ్ళే తాగొచ్చి బెజవాడ నుంచి గుంటూరు వచ్చి చదువుకునేవాళ్ళట. అలా జరిగింది మాకు అని వేదవ్యాస గారు పున్నయ్య శాస్త్రి గారితో చెప్పారటండి. అంటే ఎందువల్ల అట్లా జరిగిందంటే, భోజనానికి సరిపోయే డబ్బులు ఎట్టంటే, మాస్టర్ గారు ప్రాచ్య జ్యోతిర్విద్యా విధులకు పరాశరులు, వరాహమిహిరులు, కాళిదాసు మొండగు మహామహుల రచనలన్నిటినీ ఆపోసనము బట్టిరి. ప్రస్తుతము అలభ్యముగానున్న వశిష్ఠ సంహిత, నారద సంహిత వంటి ఉత్కృష్ట ప్రామాణిక గ్రంథములను కూడా వారు అధ్యయనము చేసినట్లు వారి రచనలను బట్టి ఎరుగనగును. తండ్రి గారి వద్దనే వీనిని నేర్చి ఉండవచ్చును. శ్రీ రాళ్లబండి గోపాలకృష్ణమాచార్యుల వారనే జ్యోతిశాస్త్ర పరిశోధకులు భారతీ మాసపత్రికలో వ్రాసిన వ్యాసములను చదివి తాను ప్రభావితులైనట్లు మాస్టారు ప్రకటించిరి. మాస్టర్ గారు పాశ్చాత్య జ్యోతిర్వేత్తలకు ఎలిన్లియో, సెఫేరియల్, కార్టరు, రాఫెల్, హిండేల్ మొన్నగు వారి రచనలను కూడా ఆపోసనము పట్టిరి. మార్క్స్ హిండేల్ అను మహాశయుని గూర్చి ఋషి అని కీర్తించి మాతో అతనిని గూర్చి వివరించిరి. అతడు క్రీస్తు ప్రభువుకు మంచి భక్తుడట. ఈయన రాసీక్రూసియన్ అనే సంస్థను నిర్వహించాటండి. ఈయన ఆ సంస్థ ఆధ్వర్యమున ఎంతోమంది రోగులకు ఆధ్యాత్మిక చికిత్సను ప్రసాదించినట. హిండేలు బైబుల్ గాథల అందలి సంకేతములను, అర్థవాదములను దర్శించి వానికి వివరణముగా సృష్టి పరిణామ విజ్ఞానమును గ్రహించిన మహనీయుడని శ్రీవారు అతనిని అభినుతించిరి. అయితే ఈతడు గౌతమ బుద్ధదేవుణ్ణి ఇతను హిందూ క్రీస్తుగా చెప్పేటండి. ఇంతటి యోగి అయినను క్రైస్తవ మత సంకుచితత్వము నుండి బయటపడలేకపోయినట అని అంటూ ఉన్నారండి. రాసీక్రూసియన్ సంస్థ వారి ప్రచురణలను మాస్టర్ గారు తెప్పించటివారు. దీనికి కేంద్రము కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ నగరము. ఈ సంస్థ వారు దివ్యజ్ఞాన సమాజము వంటి వారే. ఒకసారి శ్రీవారు ఒక చిన్న పుస్తకమును ఆశాంతము శ్రీ నాగభూషణం గారికి, శ్రీ రాఘవరావు గారికి, నాకు, రాధాకృష్ణకు వినిపించిరి. అందు చిన్నపిల్లల పెంపకము అనున్నది ప్రధానాంశము. సనాతన ఋషుల పద్ధతి, గురుకుల విధానమే ఇందు కలదు. ఒక ముఖ్యాంశము మాస్టర్ గారు ఘంటాపథముగా వక్కాణించినది, నాపై ముద్ర వేసినది. పిల్లలను కొట్టరాదు. పిల్లలను చేతితో కానీ పరికరములతో కానీ ఎట్లు కొట్టినను అనేక ప్రమాదములు వాటిల్లును. ముఖ్యముగా పెద్ద అయిన పిదప వారి శరీరమునందు దాంపత్య సుఖమునకు సంబంధించిన శక్తి క్షీణించును. పిల్లలకు కొట్టకూడదటండి. వాళ్ళ కొడితే ప్రమాదాలు ఉన్నాయట. అందులో ఒక ప్రమాదం ఏంటంటే, వాళ్ళు పెద్ద అయిన తర్వాత దాంపత్య సుఖముకి కావలసినటువంటి శక్తి వాళ్ళలో క్షీణిస్తుందటండి. పిల్లలను అసమర్థులుగా భావింపరాదు. వాళ్ళని నీకేం చేతకాదు అనకూడదు. వాళ్ళని అసమర్థులుగా భావించకూడదటండి. వాళ్ళతో అంటం కాదు, మనం కూడా భావించకూడదట. ఒక వయస్సు వచ్చిన వారిని తమ పని తాము స్వయముగా నిర్వర్తింపనీయవలయును. ఒక వయసు వచ్చాక వాళ్ళ సొంత పనులు వాళ్లే చేసుకోమనాలండి. అట్లా చేసుకునేటట్లుగా మనం చూడాలి. అలా చేసుకొనివ్వాలి వాళ్ళని. ప్రతిదానికి మనం నేనున్నాను, నేను చూస్తాను అనకూడదండి. వాళ్ళ పనిని వాళ్ళనే చేసుకొనివ్వాలి. అట్లని క్రమశిక్షణ లేకుండా పెంచరాదు. వాళ్ళని కొట్టకూడదు అని అంటున్నారు కదండి. అట్లా అని డిసిప్లిన్ లేకుండా పెంచకూడదుట.
క్రమశిక్షణ, సున్నితముగా, నాజూకుగా, అవసరమైన ఎడల కౌశలముతోటి కఠినముగా నుండవలెను. నేర్పుగా, సున్నితంగా, నాజూగ్గానే వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలటండి. మాస్టర్ గారు రాఫెల్ పంచాంగములను పరిగణించుట ఎరుగుదును. సాయన గణన పద్ధతి సరి అయినది అనిపించినది. సాయనము అంటే సత్ప్లస్ అయినము అండి. అంటే అయినాంశ కూడా లెక్కేసి చేసే పద్ధతిని సాయన పద్ధతి అంటారు. పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు, అప్పటికి నాకు ఇవేమీ తెలియవు, ఊరక శ్రీవారు చెప్పినది వినుటయే. వేదకాలమునను పరాశర వరాహ మిహిరుల కాలమునను ఈ సాయన విధానమే మన దేశమున అమలులో ఉన్నదని వారు నిరూపించిరి. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించు దినమునను తులా సంక్రమణ దినమునను రాత్రింబవళ్ళు సమాన కాల వ్యవధిలో ఉండునని వరాహ మిహిరుడు సూచించెను. అంటే పగలు కొంత టైము, మనకి రాత్రి కొంత టైం ఉంటుంది కదండి. ఈ రాత్రి టైము పగల టైము సమానంగా ఉంటాయిట. ఎప్పుడెప్పుడు సమానంగా ఉంటాయిట? సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజండి. అట్లాగే తులా సంక్రమణ దినం అంటే సూర్యుడు తులరాశిలో ప్రవేశించే రోజు. ఎప్పుడు వస్తాయండి ఈ రోజులు అంటే కనుక సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజు అంటే మార్చి 21 అండి. అట్లాగే సూర్యుడు తులారాశిలో ప్రవేశించే రోజు అంటే తులా సంక్రమణం అంటాం మనం. అది సెప్టెంబర్ 22వ తారీఖు. అప్పుడు ఈ పగలకు ఉండేటువంటి సమయం, రాత్రి ఉండే సమయం సమానంగా ఉంటాయిట. ఇట్టి ఖగోళ సన్నివేశము తటస్థించును అంటూ ఉన్నారు. కావున వరుసగా ఈ రెండు సూర్యుని మేష తులా సంక్రమణ దినములు మకర సంక్రాంతి యథార్థమునకు డిసెంబర్ 22నే సంఘటిల్లునని వారు తెలిపిరి. మకర సంక్రమణం మనం జనవరి 16 అంతే కదండి. మకర సంక్రాంతి జనవరి భోగి పండుగ అయిన తర్వాత 14వ తారీఖు మకర సంక్రాంతిగా మనం చేసుకుంటాం. కానీ అసలు మకర సంక్రాంతి యాక్చువల్గా డిసెంబర్ 22 అటండి. అంతేకాదు, క్రీస్తు ప్రభువు మకర సంక్రమణ సూర్యుని అంశగా దిగి వచ్చిన వాడు కావున అతని జననమును మకర సంక్రాంతి ఎన్నను ఒకే దినమున వాటిల్లును. క్రీస్తు ప్రభువు అంటే ఏం చెప్తారంటే మనకి మకర సంక్రమణ సూర్యుని అంశగా దిగి వచ్చాడని చెప్తారటండి. అందువల్ల క్రీస్తు జననం కూడా ఎప్పుడు అంటే మకర సంక్రమణం రోజునేట. మకర సంక్రాంతి అన్నా క్రీస్తు జననం అన్నా ఎప్పుడు అని అంటే కనుక డిసెంబర్ 22 అటండి. ఆ విధముగా యేసు క్రీస్తు జన్మదినము కూడా డిసెంబర్ 22. క్రైస్తవులు డిసెంబర్ 25న దీనిని జరుపుకొనుట సరికాదు అని అంటూ ఉన్నారండి. అట్లే భారతీయులు మకర సంక్రాంతిని జనవరి 14న జరుపుకొనుటే సరికాదు. మనం క్రైస్తవులేమో డిసెంబర్ 25న క్రిస్మస్ క్రీస్తు పుట్టినరోజుగా జరుపుకుంటారు. అట్లాగే భారతీయులేమో మకర సంక్రాంతి అని చెప్పి జనవరి 14న జరుపుకుంటారు. ఈ రెండు సరికాదు. ఎందుకంటే ఈ రెండు డిసెంబర్ 22వ తారీఖు వస్తాయి అని అంటూ ఉన్నారు. ఎందుకంటే అదే మకర సంక్రమణము అంటూ ఉన్నారు. మాస్టర్ గారు స్వయముగా మాతో తమ జ్యోతిర్విద్య తపస్సును గూర్చి ఇట్లు పలికిరి. నేను 7 సంవత్సరములు తదేక దీక్షతో తపస్సు గావించి జ్యోతిర్విద్యను అభ్యసించి తిని 4 ముక్కలు నేర్వగనే, నెల రోజులు నేర్వగనే ఆ శాస్త్రమునందు విద్వాంసుడని గర్వించువారు వినయము ముందు మోకరిల్లవలసినదే. మాస్టర్ గారు విద్యా వినయేన శోభతే అను నానుడికి ఉదాహరణ ప్రాయులు. మాస్టర్ గారు చూడండి, 7 సంవత్సరములు తదేక దీక్షతో తపస్సుగా ఈ జ్యోతిర్విద్యను అభ్యసించారటండి. కానీ మనం చూస్తుంటాం కొంతమందిని ఒక్క నెల రోజులు ఏదో అక్కడ పుస్తకం ఇక్కడ పుస్తకం ఏదో కాస్త చదువుకొని వాళ్ళు వెంటనే ఏమంటారు, ఓ నేను జ్యోతిశాస్త్రంలో పెద్ద పండితుణ్ణి అని అంటూ ఉంటారు. కానీ మాస్టర్ చూడండి, విద్యా వినయేన శోభతే అను నానుడికి ఉదాహరణ ప్రాయులు అంటూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు. మాస్టర్ గారి మిత్రులకు శ్రీ వికేఎస్ ప్రకాశరావు గారు కూడా జ్యోతిష్ శాస్త్రమును కృషి చేసి శ్రీ ప్రకాశరావు గారితో కలిసి మాస్టారు మిహిరా జ్యోతిషాధ్యాత్మిక పరిషత్తును నెలకొల్పిరి. ప్రకాశరావు గారి నివాస గృహమే దీని కార్యాలయం. మాస్టర్ గారు తన వద్దకు
జ్యోతిషపరమగు సాయమును అర్థించి వచ్చిన వారి జాతకములను సమగ్ర పరిశీలనము గావించి తగు సూచనలతో నోట్స్ వ్రాసి ఇచ్చటివారు. ఎవరైనా జాతకం చూపించుకొని మాస్టర్కి కొంత రుసుమిచ్చారనుకోండి, అందులో కొంత భాగం ప్రకాశ్రావు గారికి ఇచ్చేవాళ్ళట మాస్టర్. ఆ మిగతా దాన్ని ధర్మకార్యాలకు వినియోగించేవాళ్ళటండి. అట్లా వాళ్ళు ఇచ్చిన రుసుము ఆ లెక్క వేరే ఉండేదిట మాస్టర్ దగ్గర. శ్రీ ప్రకాశ్రావు గారింటికి వెళ్ళి రమ్మనమని నన్ను ఒకసారి శ్రీవారు ఏదో పని మీద పురమాయించిరి. అయితే పున్నయ్య శాస్త్రి గారు వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు తట్టారటండి. ప్రకాశ్రావు గారి ధర్మపత్ని తలుపు తెరిచి పున్నయ్య శాస్త్రి గారి మీద కేకలు వేయటం మొదలుపెట్టిందటండి. నేను భీతుడనై వెనకకు మరలి వచ్చి మాస్టర్ గారిని ఆశ్రయించి తిని, పున్నయ్య శాస్త్రి గారు భయపడి వెనక్కి వచ్చి మళ్ళీ మాస్టర్ గారి దగ్గరకు వచ్చి విన్నవించుకున్నారట. మాస్టర్ చెప్పారట, అయ్యా పాపం ఆవిడ ఉన్మాది అని చెప్పారటండి. ఆమె ఎడల నెరపవలసినది భయము కాదు, దయా అని మాస్టర్ ఈ ఉపదేశము. శ్రీవారు సాముద్రికమును సంఖ్యాశాస్త్రమును కూడా సమగ్రముగా అధ్యయనము గావించిరి. కీరో అను పాశ్చాత్య శాస్త్రవేత్త రచనలను అవలోకించిరి. ఆ రోజుల్లో వీరు కబాలా ఆఫ్ నెంబర్స్, కీరో గారి భవిష్యద్వాణి చదువుట నేను ఎరుగుదును. కబాలా ఆఫ్ నెంబర్స్ అని కీరో గారు రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి విషయాలను రాశారటండి. 21వ శతాబ్దమున వాటిల్లబో ప్రపంచ సంఘటనలను శాస్త్రరీత్యా గ్రహించి కీరో సూచించిన వానిని కొన్ని మాస్టర్ గారు మాకు తెలిపిరి. వానిని గుర్తున్నంత మేర పాఠకుల ముందు ఉంచేదను. లండన్ మహానగరమున కొంత భాగము వరదతో ఉప్పొంగిన ఇంగ్లీషు ఛానల్లో మునిగిపోవును. అట్లాంటిక్ మహాసముద్రమున మునిగిపోయి దాగిన ఒక దీవి మరల పైకి వచ్చును. అట్లాంటిక్ మహాసముద్రం తెలుసు మనకి ఒక యూరప్కి ఉన్ను అమెరికాకి మధ్యలో ఉంటుంది. ఈ జోస్యమును బ్లావెట్స్కీ మాతయు తెలిపెను. మానవ నాగరికత నవీన కాలమున అత్యంత పురోగతిని సాధించినది అని అనుకొనుట పొరపాటు. ఇది తరంగముల వలె కాలమహాసముద్రమున అనేక పర్యాయములు ఉత్థానముగుటయు మరల పతనమగుటయు తటస్థించినది. కొన్ని వేల సంవత్సరముల క్రిందట ఈ దీవిలో నివసించిన నరజాతి అత్యధిక వైజ్ఞానిక పురోగతిని సాధించినదట. సైన్స్ అంటాం కదండి మనం, ఆ సైన్స్లో బాగా డెవలప్ అయ్యి అడ్వాన్స్మెంట్ సాధించిన వాళ్ళటండి ఈ జాతి. ఆ దీవిలో నివసిస్తుండే వాళ్ళట. కానీ దాని నెల్ల పరస్పర వినాశమునకు దుర్వినియోగపరిచిరి. అంత సైన్సు, అంత డెవలప్మెంటు, అంత విజ్ఞానము సాధించినటువంటి ఆ జాతట పరస్పర వినాశనానికి దుర్వినియోగపరిచారటండి ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా. ఒక రాత్రితో మహోన్నత గోపురముల తోడి హర్మ్యములతో విరాజిల్లిన ఈ దీవి సముద్ర గర్భములోనికి జొచ్చినది. మహామేధావులైన ఈ దీవివాసులు ఇప్పటికి అనేక జన్మలెత్తుచు పరస్పర కలహోద్యోగము మానలేదు. ద్వారకావాసులకు యాదవులను అట్టివారే అని శ్రీవారు తెలిపి, అంతే కదండి, యాదవులు కూడా ఒకళ్ళకొకళ్ళు కొట్టుకున్నారు కదా. కనుక అట్లాంటిక్ దీవివాసులు కొందరు ఇప్పటికి మానవైక్య సంఘటనా ప్రయత్నము జరిగినప్పుడెల్లా దానిని విచ్ఛిన్నము చేయ సమకట్టి కృషి చేయుచునే ఉన్నారు. అవివేకులైన జనులను వీరావేశించి వారి నడుమ అభిప్రాయ భేదములను కల్పించి చివరకు ఆధ్యాత్మిక సంస్థలను కూడా విచ్ఛిన్నము చేయుచున్నారు. కౌరవులలో కొందరు సైంధవుడగు జయద్రథుడు భారత ధర్మ విరోధులై దానిని దెబ్బగొట్టుటకు స్వార్థపరులను ఆధిపత్య వ్యామోహితులను ఆవహించి తమ యత్నము కొనసాగించుచునే ఉన్నారు. కౌరవుల్లో కొందరు ఉన్నారు, మనకి తెలుసు. సైంధవుడు, జయద్రథుడు, వీళ్ళు భారత ధర్మ విరోధులు. మన భారతదేశానికి సంబంధించిన ధర్మం ఏదైతే ఉందో దానికి విరోధులు వీళ్ళు. ఆ భారత ధర్మాన్ని దెబ్బకొట్టడం కోసం వీళ్ళు ఏం చేస్తారు, స్వార్థపరులను ఆధిపత్య వ్యామోహితులను, అంటే పదవి కోసం వ్యామోహం ఉంచే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు సెల్ఫిష్, వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళని ఆవహిస్తారటండి వీళ్ళు. ఎవరు? సైంధవుడు, జయద్రథుడు.
రాజవంశ చరిత్రలను గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు పురాణ వైర గ్రంథమాల అను శీర్షిక నవలను వెలయించిరి. ఈ అంశాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఆయన నవల్లో రాశారటండి. ఈ జోస్యములు ఇప్పటికీ వాస్తవ రూపము ధరించుచుండుట మన గమనికలోని అంశము అని అంటూ ఉన్నారు. తర్వాత కీరో గురించి చెప్తూ ఉన్నారండి. ఇంకా కీరో తన సంఖ్యాశాస్త్ర గ్రంథములలో కొన్ని అద్భుత విషయములను సోదాహరణముగా నిరూపించెను. తల్లిదండ్రులు ఎంతటి మంచివారైనను కొన్ని సందర్భములలో కుమారులు దుర్జనులుగా జన్మించుటకు కారణము ఆయన దర్శించెను. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు చదివిన పుస్తకములు, చూచిన దృశ్యములు, మెలగిన పరిసరముల ప్రభావము గర్భస్థ శిశువుపై పడి తీరును. అందువల్ల తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. ఏం పుస్తకాలు చదువుతున్నాము, మనము ఏమి దృశ్యాలు చూస్తున్నాము, ఎట్లా మనము మెలుగుతూ ఉన్నాము అనేటువంటిది ఆవిడ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటి ప్రభావం ఆమె మీద ఉంటుందటండి. కీరో ఈ వాస్తవమునకు ఉపపత్తిగా ఒక యథార్థ సంఘటనను ఉదాహరించెను. ఈ సంఘటన చూద్దాం, మనకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ సంఘటన. ఏమిటయ్యా ఈ సంఘటన అంటే కనుక, యూరప్లో అటండి క్రైస్తవ దంపతులు ఉన్నారట. వాళ్ళు టండి పాపం పరమ సాధువులు, సజ్జనులు, దైవభక్తులట, మంచి వాళ్ళట, దైవభక్తులటండి. వారికి ఒక కుమారుడు కలిగాటండి. అయితే వారి అభ్యర్థన మేరకు కీరో మహాశయుడు అతని జాతకమును పరిశీలించి, ఇతడు భవిష్యత్తులో దొంగగును, 18 ఏండ్ల వయస్సులో తన తల్లిదండ్రులకు విషాహారము పెట్టును అని జోస్యము చెప్పెను. తల్లిదండ్రులు ఈతని మాటలు నమ్మలేదు మరియు తమ వంటి సజ్జనుల కుమారుడు దొంగగునని చెప్ప సాహసించినందులకు కీరో గారి ప్రతిభను శంకించి ప్రశ్నించిరి. ఆయనపై రోషపడిరి. వయస్సు ఎదుగుచున్న కొలదియు ఈ బాలునిలో శౌర్యకళా కౌశలము ప్రవర్ధమానమగుచుండెను. వయసు పెరుగుతున్న కొద్దికి ఈ పిల్లవాళ్ళలో దొంగల లక్షణాలన్నీ వచ్చినాయిటండి. ప్రక్క ఇండ్లలో వస్తువులు క్రమంగా వాళ్ళింట్లో వస్తువులు కూడా మాయమయ్యేవిట. ప్రక్కవారు పాప ఎంత మొత్తుకున్నా ఈ దంపతులు తండి వాళ్ళ కుమారుడిపై ఉండేటువంటి మమకారంతో ఆ పక్క వాళ్ళ మాటలు వీళ్ళ చెవికి ఎక్కలేట. పక్కవారి అభియోగములను, అవాస్తవములను కొట్టివేసిరి. 18వ ఏట సరిగ్గా 18 ఏళ్ళు వచ్చినాయి ఈ పిల్లవాడికి. అయితే ఒకానొక రోజు తల్లిదండ్రులు పని మీద బయటికి వెళ్ళారటండి. బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఈ కుమారుడు భోజనాన్ని వండి పెట్టాట. భోజనం అంటే మనలాగా అన్నం ఉండకపోవచ్చు, గోధుమ పిండి ఉండొచ్చు అనుకోండి, గోధుమ పిండితో కాబోలు అని రాశారు. ఇతనే ఈ కుమారుడే స్వయంగా ఆ భోజన పదార్థం వండి అందులో విషం కలిపేటండి. కుమారుడు అందించిన విషాహారమును భుజించిన తల్లిదండ్రులు కొలదిసేపటిలో రోగగ్రస్తులై స్పృహ కోల్పోయిరి, ఆస్పత్రి పాలైరి. సరియగు వైద్యము జరుగగా, వాళ్ళ అదృష్టం చూడండి, సరైన వైద్యం జరిగిందట సమయానికి, ఆస్పత్రి పాలయ్యారట. దైవానుగ్రహమున బ్రతికి బయటపడిరి. వైద్యులు వారినిట్లు ప్రశ్నించిరి, ఈరోజు మీకు ఆహారమును కూర్చినది ఎవరు? వాళ్ళు చెప్పారట, అయ్యా మా పిల్లవాడే ఈరోజు ఆహారాన్ని తయారు చేశాడు. ఆ డాక్టర్లు అన్నారటండి, మీ కుమారుడే మీకు విషము కలిపి ఆహారము పెట్టెను, అందువలన మీరు రోగగ్రస్తులైరి అని వాస్తవమును ప్రకటించిరి. దాంతో అండి ఆ తల్లిదండ్రులు నిర్విణ్ణులై కీరో మాటలను గుర్తుకు తెచ్చుకొని ఆ మహాశయుని మరలా కలిసికొని క్షమింప వేడిరి. కీరో వారిపై కినుక వహించలేదు. ఆయన వాళ్ళ మీద పాపం ఏం కోపం లేదండి కీరో గారికి. ఆయన పూర్వగాథను ప్రశ్నించగా ఇట్లు తేలినది. ఆయన వీళ్ళ పూర్వగాథను ప్రశ్నించాటండి, ఎందువల్ల వచ్చిందని మళ్ళీ వీళ్ళని ప్రశ్నించి తెలుసుకున్నట్ట. తెలుసుకోగా ఆయనకి తేలింది ఏంటో చెప్తూ ఉన్నారు. ఏమైందట, ఈ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక నవల చదివిందటండి. ఆ నవలలో ఒక దొంగ పాత్ర ఉంది. ఆ దొంగ ఏం చేశాడు, ఆ నవలలో అంటే ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు ఈమె చదివిన నవలలో ఒక దొంగ తల్లిదండ్రులకు విషాహారము పెట్టి నా సన్నివేశం ఉందండి. ఆ సన్నివేశాన్ని ఈమె చదివింది గర్భవతిగా ఉన్నప్పుడు. చదివి నిశ్చేష్టురాలైనది
ఆమె యొక్క సుకోమలమైన అధః చైతన్యముపై ఈ సన్నివేశము తీవ్ర ప్రభావమును చూపినది. దానితో ఇట్టి కుమారుడు కలుగుట జరిగినది. ఈ విషయమును గ్రహించిన కీరో గారు తన రచనలో ఈ యథార్థ గాథను ఉదహరించి తల్లులను హెచ్చరించెను. ఆవిడ ఇట్లాంటి ఈ సన్నివేశం, ఒక నవల, ఆ నవల్లో ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగ తల్లిదండ్రులకు విషాహారం పెట్టాడు, ఇది చదివి ఆమె నిశ్చేష్టురాలై ఆమె అధః చైతన్యంపై ఈ సన్నివేశం తీవ్రమైన ప్రభావాన్ని చూపించిందండి. అందువల్ల ఇట్లాంటి కుమారుడు కలిగాట. ప్రహ్లాదుని తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు నారదుల దివ్యోపదేశ ప్రభావమున అతడు పుట్టుక నుండియే భక్తుడగుట మనం ఎరుగుదుము. ప్రహ్లాదుడు మహాభక్తుడు మనకు తెలుసు. ఎందువల్ల భక్తుడు అయ్యాడు అంటే, ఆ ప్రహ్లాదుని తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు నారదుల దివ్యోపదేశాన్ని పొంది చక్కటి భక్తిలో కాలం గడిపిందండి. అందువల్ల కుమారుడికి కూడా భక్తి వచ్చింది. ప్రాచీన నాగరికత జాతులకు చాల్డియన్లలో సంఖ్యాశాస్త్రము వర్ధిల్లినదని మాస్టర్ గారు తెలిపిరి. పిరమిడ్లు బ్రహ్మాండ పిండాండ సృష్టి అందు దేవతాదుల స్థానములను సూచించు ప్రతీకలనియు, పిరమిడ్లు అనగానే మనం ఏదో అనుకుంటాం, కానీ బ్రహ్మాండ పిండాండ సృష్టి లేదా దేవతాదుల స్థానాలని వాటిని సూచిస్తాయటండి ఈ పిరమిడ్లు. ప్రాచీన ఈజిప్టు దేశమున ఇట్టి విజ్ఞానమును బోధించిన సనాతన వేద ధర్మమును బోలిన ఒక సంస్కృతి ఆ కాలమున వర్ధిల్లినదనియు, తదనంతర కాలమున మహమ్మదీయుల దండయాత్రలలో ఈ సంస్కృతి అడుగంటినదనియు, ఈజిప్టు పూర్తిగా ఇస్లాం దేశముగా మారినదనియు, పిరమిడ్లు ప్రాచీన ఈజిప్టు రాజుల గోరీలు అనున్నది అవాస్తవమనియు, ఇది చారిత్రకుల తప్పుడు పరిశోధన అనియు శ్రీవారు తెలిపిరి. ఆ రోజులలో శ్రీ ఉప్పుటూరి పున్నారావు గారి కుమార్తె చిలసవు ఇందిరాదేవి గారిని డాక్టర్ జీవి కృష్ణారావు గారికి ఇచ్చి వివాహం చేసిన సందర్భముగా మాస్టర్ గారే వారి కళ్యాణ సుముహూర్తమును నిశ్చయించిరి. మా ఊరివాడు హై స్కూలులో నా సహపాఠి శ్రీ వెల్లంకి వెంకట శేషాచలపతి శర్మకు గుంటూరు అగ్రహారము వారెవరో తమ అమ్మాయినిచ్చి వివాహము గావించిరి. వారికి మాస్టర్ గారిపై గౌరవము కలదు. ఆ వివాహ సుముహూర్తము మాస్టర్ గారు నిర్ణయించిరి. శ్రీవారు ఆ వివాహమునకు వెళ్ళి ఉండిరి. మాస్టర్ గారు మహాసాముద్రికులని ప్రసిద్ధి నందిరి. ఆయా పరిస్థితులలో కర్తవ్యములను గూర్చి పెక్కురు సూచనలకై వీరిని ఆశ్రయించిరి. శ్రీవారు అంగసాముద్రికమున మారీణులే. 1962లో మా పెద్ద బావగారైన శ్రీ దెందుకూరి గోపాలకృష్ణమూర్తి గారు నన్ను తోడ్కొని శ్రీవారిని కలిసిరి. మా పెద్దక్క గారు అప్పటికే మాస్టర్ గారిని కలిసి వారి అనుయాయి అయినది. మా బావగారు ఆ రోజులలో గుజరాత్లోని పోరుబందర్లో ఇంజనీరుగా పనిచేయుచుండిరి. వారికి అధిక వేతనముపై ఒరిస్సాలోని రాయగడలో ఒక కర్మాగారమందున ఉద్యోగము చూపబడింది. అయితే అతడికి వెళ్ళమంటారా అండి, నాకు ఇంకో ఆఫర్ వచ్చింది అని మాస్టర్ గారిని సలహా అడిగారటండి. ఆ సమయమున శ్రీవారు పూజానంతరము కూడా పూజాగృహమునే క్రింద దర్భాసనముపై కూర్చుండిరి. శ్రీవారు అచ్చటికి మీరు వెళ్ళుట సరికాదు, ఒకవేళ అచ్చటికి మీరు మార్పు చెందినను ఇంకొక సంవత్సరం అగుసరికి మీకు అంతకంటే అధిక వేతనముతో మంచి ఉద్యోగము ఉత్తర భారతమున ఇయ్య చూపెదరు. మీరు అప్పుడు ఎట్లునూ అచ్చటికి వెళ్ళి ఆ ఉద్యోగం స్వీకరించెదరు. అచ్చటనే చిరకాలము పదవీ విరమణ పర్యంతము పనిచేయగలరు. కావున ఈ ఏడాదికి తాత్కాలికమగు మార్పు అనవసరము. ఒక్కసారే వచ్చే సంవత్సరము ఉత్తర భారతమును ఉద్యోగంలో చేరుదురుగారులేండి అని సూచించిరి. అయితే మా బావగారు వెడలిన పిదప నేను శ్రీవారిని ఇట్లు జిజ్ఞాసతో ప్రశ్నించితిని. పుణ్యశాస్త్రి గారు ప్రశ్నించారట, అయ్యా మీరు మా బావగారి జాతకాన్ని కానీ కనీసం వారి చేతిని కానీ పరిశీలింపలేదు. ఆయన్ను మొట్టమొదటిగా చూశారు. మీరు చూసిన వెంటనే ఈ సూచనను ఎట్లా చేశారు అని అడిగారటండి పుణ్యశాస్త్రి గారు. మాస్టర్ గారు వివరించారట, మీ బావగారి ముఖ కవళికలు, వారు కూర్చుండి భాషించిన వైఖరి,
ముఖ్యముగా ఆయన నాతో మాట్లాడినప్పుడు ఏ దిక్కునకు అభిముఖులై ఉండిరో ఆ దిక్కు ఇవన్నీ ఆయన ఉత్తర భారత నివాసి అని సూచించినవి. చూడండి ఏమి లెక్కలో ఏమి కథో, ఎంతటి లెక్కలు, ఎంతటి సునిశిత జ్ఞానము చూడండి. ఆయన జాతకాన్ని పరిశీలించలేదండి, ఆయన చేతిని చూడలా, అంటే హరస్కోప్ వేసి ఆయన జాతక చక్రం చూడలా, లేదా హస్త సాముద్రికం ప్రకారం చెప్పారనుకుందామంటే ఆయన చేతిని చూడలా, ఏమి చూడలేదండి. ఆయనకి జరగబోయేది చెప్పారు. పుణ్యశాస్త్రి గారికి అడిగారట, అయ్యా ఎట్లా చెప్పారు స్వామి అని. ఎట్లా చెప్పారంటే మాస్టర్ చెప్తున్నారట, ఏ బేసిస్తో చెప్పారు, ఆయన ముఖ కవళికలు చూశారండి, ఆయన కూర్చున్న తీరు, భాషించిన తీరు చూశారు. ముఖ్యంగా ఆయన మాస్టర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ దిక్కుకి తిరిగి కూర్చున్నాడో అది గమనించారటండి. అంతే. మరి ఆ లెక్కలు చూడండి, ఆ లెక్కలన్నింటినీ బట్టి ఆయన ఉత్తర భారత నివాసి అని తెలుస్తోంది అంటున్నారు మాస్టారు. అయితే మాస్టర్ గారి సలహాను పాటించక పుణ్యశాస్త్రి గారి బావగారు ఒరిస్సాలోని రాయగఢ్లో చేరారటండి. కానీ మాస్టర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఏడాదికే ఉత్తర భారతమున సత్నా అను ప్రదేశమున అధిక వేతనముపై కొత్త ఉద్యోగం దొరికిందిట. అక్కడికి వెళ్ళి అక్కడ సుదీర్ఘకాలము పనిచేసి పదవీ విరమణ చేశారటండి. అక్కడే పదవీ విరమణ చేశారట. చూడండి మాస్టర్ చెప్పింది చెప్పినట్టు ఎట్లా జరిగిందో. మాస్టర్ గారు తన సాయమును అపేక్షించిన వారి హస్తమును చూచి సాముద్రికమును చెప్పుట గమనించిన చిరంజీవి వరాహ మిహిరాచార్య బుజ్జిగారటండి ఇక్కడ ఒక జోక్ లాగా చెప్తూ ఉన్నారండి. బుజ్జిగారు మాస్టర్ గారు చేతిని చూసి వాళ్ళకి వలసిన సూచనలు చేయటం, చెప్పటము, ఇది బుజ్జిగారు గమనించేవారట. చిన్నపిల్లవాడు, ఆయనకు అక్షరాభ్యాసం కూడా కాలేట. అప్పటికి అక్షరాభ్యాసము కాక పూర్వమే తమ ఇంటి ఏర్తించిన తండ్రి గారి మిత్రులకో శిష్యులకో అరచేతులు చూచి తండ్రి గారి అనుకరించు జోస్యము చెప్పుచుండేటి వారు. ఒకసారి గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీసులో పనిచేయుచున్న 50 ఏళ్ల పైన వయసున్నటువంటి వాడటండి. ఆయన మాస్టర్ గారింటికి వచ్చారట. ఆయన అప్పుడప్పుడు వస్తుండేవాడేటండి. ఆయన చేయి చూసి బుజ్జిగారు, అంటే ఈ బాలుడు అనమాట, అప్పటికి బుజ్జిగారు చిన్నపిల్లవాడు, ఆయన చేయిని చూసి బుజ్జిగారు చెప్పారటండి ఆయనకి. ఏమని చెప్పారు, మీకు మంచి అందకత్తె అయిన అమ్మాయితో వివాహమగును. అయితే ఆ పెద్ద ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు. అప్పటికే 50 ఏళ్ల పైన వాడు కదండి, భార్య ఉన్నారట, పెద్దవాళ్ళైన పిల్లలు ఉన్నారట. పిల్లలు కూడా పెద్దవాళ్ళట ఆయనకి. ఆయన ఇతని జోస్యమును విని ముచ్చటపడి నవ్వసాగాను. అమ్మగారు రాధాకృష్ణ నేను పకపక నవ్వితిమి. ఆ గుమాస్తా గారి పిల్లవాని చురుకుదనమునకు మురిసిన వారై ₹1 దక్షిణ ఇవ్వనీయ చూపెను. ₹1 దక్షిణ ఇవ్వబోయారటండి. అతని మంచితనం అట్టిది. కానీ అమ్మగారు దానిని స్వీకరింపనీయక నిరాకరించిరి. అమ్మగారు ఒప్పుకోలేటండి, తీసుకొనివ్వలేట. అపరిగ్రహమునందు ఆ లేత వయస్సుననే తమ పిల్లలకు శిక్షణ నొసుకుట అమ్మగారి అభిమతము. అపరిగ్రహము అనేటువంటి విషయాన్ని అమ్మగారు ఆ చిన్న పిల్లలకి ఆ వయసులోనే నేర్పిస్తూ ఉన్నారు, నేర్పించాలి అనేటువంటిది ఆవిడ అభిమతము అని చెప్తూ ఉన్నారు. మాస్టర్ గారు ఎప్పుడునూ సాధకులను వారించుచుండేవారు. ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్ బీ ప్రిపేర్డ్ టు బీ కాల్డ్ ఏ బెగ్గర్. నువ్వు ఇతరుల నుంచి ఏమైనా ఆశించాలనుకుంటే కనుక నువ్వు ఒక భిక్షగాడిగా పిలవబట్టానికి సిద్ధంగా ఉండు అని చెప్తూ ఉన్నారండి. ఊర్ల నుండి ఆశించితివా, భిక్షకుడవని పిలువబడుటకు సిద్ధముఖము. మాస్టర్ సివివి గారు ఉపదేశించిన వాక్యమును ఇచ్చట సందర్భోచితముగా పొందుపరుచుతున్నారు. ఏమిటి ఆ వాక్యము అంటే కనుక, లివ్ లైక్ ఎ లయన్, సింహము వలె జీవింపుము. జీవించడం ఎట్లా జీవించాలి, సింహంలాగా జీవించాలట. సింహము వలె జీవింపుము, వృషభముగా పనిచేయము. జీవించడం సింహంలాగా జీవించు, కానీ పనిచేయటము వృషభములాగా పనిచేయము. అంటే వృషభము హార్డ్ వర్క్కి సూచన సంకేతమైనటువంటిదండి. నీవు ఇతరుల భుజములపై నీ చేతులుంచినచో నీ భుజములపై నా చేతులుంచేదను. సివివి గారు అన్న మాటని చెప్తూ ఉన్నారండి. నువ్వు గనక
ఇతరుల భుజములపై నీ చేతులుంచినచో. ఇతరుల భుజములపై చేతులు ఉంచడం అంటే వాళ్ళకు అండగా నువ్వు గనక నిలబడితే, వాళ్ళకు సహాయం చేసి వాళ్ళకు అండగా గనక నిలబడితే నువ్వు నీ భుజములపై నా చేతులు ఉంచేదును, నీకు నేను అండగా ఉంటాను అని సివివి గారు మనకి హామీ ఇస్తూ ఉన్నారండి. మళ్ళీ ఈ వాక్యం ఒక్కసారి చెప్పుకుందామండి. ఈ వాక్యం ఇంకొకసారి చెప్పుకొని ఈరోజు మనము ఇక్కడతో పూర్తి చేద్దాం. సివివి గారి వాక్యం ఏమిటండి? లివ్ లైక్ ఎ లయన్, సింహంలాగా జీవించు. నీవు ఇతరుల భుజములపై నీ చేతులుంచినచో నీ భుజములపై నా చేతులుంచెదను. కనుక ఇటువంటి చక్కని విషయాలన్నింటినీ పున్నయ్య శాస్త్రి గారు మనకు అందజేస్తూ ఉన్నారండి. రేపటి రోజున మనము మాస్టర్ గారి పిల్లలు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిద్దాము అని తెలియచేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.